మమ అస్మాకం గోత్రం చెప్పండి. పంచద గోత్రోత్తమ వంశోత్తమస్య నామ రాకేశజీ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య నామ్ని రేవతీ నామ్ని రేహ నామధేయస్య రేయాంశ నామధేయస్య సుచరితా నామధేయస్య సహ కుటుంబస్య సబాంధవస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ వీరమయ ఆరోగ్యైశ్వర్యార్థ महादने धनं मे लभतां सर्वकाम्यार्थसिद्धये शतमानं भवति शताय पुरुषस्यतेन्द्रिये आयुष्येवेन्द्रिये प्रतिष्ठते नवो नवो भवति जायमानोन्नवो नवो भवते भवति भवति जायमानोन् सुवर्णकलशे दीर्घावायुः शतवति शतमायुष्यवर्धमानः शतयोः शतम् మూడు బియ్యం అక్కడ పక్కన ఉన్నారు అక్కడికి రమాబద్ధనయా పద్మాకమలా శ్రీ హరిప్రియ ఇందిరాలు ముఖ్యంగా సోదరులైన మహిళలందరికీ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు హిందువులు ఈ రకంగా అందరం కలిసి సంతోషకరంగా ఇట్లాంటి పండుగలు జరుపుకోవడం చాలా సంతోషం. మరియు ఈ గ్రామాలలో ఉన్న మహిళలు ఇదే కాదు బతుకమ్మలు కావచ్చు ఇంకెక్కడ ఉన్న ఆనందం ఈ భారతదేశంలో ఉన్న హిందూ మహిళలందరూ ఉండాలంటే మీరు చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళకి చెప్పండి. భారతదేశంలో చాలా గ్రామాలలో హిందువులు పండుగలు చేసుకుంటలేరు, చేసుకొనిస్తలేరు. కొన్ని ప్రాంతాల్లో ఏం జరుగుతుందో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. కాబట్టి మనం ఒకరికొకరు తోడుకుండాలి, ఒకరికొకరు కలిసి ఉండాలి. కన్నీళ్ళు వచ్చినా మనకు మనమే కావాలి తప్ప వేరే వాళ్ళు మనకు రారు, వేరే మతస్థులు మనకు మద్దతు ఇవ్వరు. ఈ ధర్మం మనది, ఈ దేశం మనది, ఈ మనది. ఎందుకని చెప్తున్నా, చదువుకున్నప్పుడు అమ్మాయిలందరూ ఈరోజు ఉంటారు అని చేస్తున్నారు. జరిగే సంఘటనల్ని చాలా చోట్ల హిందువులో చేసిన పాపం వల్ల హిందువులో ఉండటం చెప్పాలి. కొంతమంది కాలం గడిచిపోతుంది. ఇంకో 15 ఉంటారు, వెళ్ళిపోతే మాకు ఏం సంబంధం పడతారు. బతికే పిల్లలందరూ ఉన్నారు. అది ఇట్లాంటి గోదాదేవి పండుగ చేసుకోవాలి, ఇట్లాంటి కళ్యాణోత్సవాలు చేసుకోవాలి, ఇట్లాంటి గుళ్ళు కట్టుకోవాలి, గుళ్ళ శ్రీనివాసుని పూజ చేయాలి, రాముడి పూజ చేయాలి, రామాభిషేకం చేయాలి. ఇవన్నీ చేయాలంటే హిందువులు మాత్రం కలిసి ఉండాలి. హిందువుల గురించి ఎవరు కన్నీళ్లు కారుతారో, హిందువుల గురించి ఎవరు గుళ్ళు కడతారో, హిందువుల గురించి ఎవరు బాధపడతారో వాళ్ళని కడుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. ఈ ఒక్కరోజుకు వచ్చి భవిష్యత్తులో బిడ్డలు కూడా ఇట్లాంటి నికాల్పూర్ గ్రామంలో గౌరవంగా, ఆత్మగౌరవంగా ఎదుటి మతస్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, మిమ్మల్ని సూటిపోటి చూపులతో చూడకుండా ఈ మెజారిటీ కూడా ఉండాలి. తగ్గినా కొద్ది ప్రమాదం వస్తుంది. ఎట్లయితే పడవల చిల్లు పడితే నీళ్ళు వస్తాయో ధర్మం కూడా మన జనాభా తగ్గిన కొద్ది ప్రమాదం వస్తుంది. దానికి పక్కన ఉన్న నందిపేట, ఆరుమూరు, జిరాయిత్ నగర్, మాకులూరు, బైన్సా అంటే పక్కన అనుకోండి, హైదరాబాద్ పాత వస్తుంది ఇంకోటి అనుకోండి, నిజామాబాద్ ఇంకోటి అనుకోండి, పక్కన నందిపేట చెప్తున్నా. కాబట్టి జనాభాను కూడా దృష్టిలో పెట్టుకోండి. మన జనాభా సంఖ్య తగ్గిన కొద్దీ ఇతర మతస్థుల అరాచకాలు ఎక్కువ అవుతున్నాయి. మనం కూడా దేశంలో ఉన్న 200 జిల్లాల హిందువులను లేకుండా చేశారు. 200 జిల్లాలలో హిందువులు లేరు, 9 రాష్ట్రాలలో హిందువులు లేరు. గోదాదేవి పండుగలు లేవు, కళ్యాణ మహోత్సవం లేవు, రాముని గణావనత లేవు,
కృష్ణుని కనబడుతాడు, ఎక్కడ పడితే అక్కడ గడపాలు గుణపాలు గుళ్ళు కూడా కొట్టుడు. కాబట్టి భవిష్యత్తులో కూడా మీరందరూ ఇక్కడే సుఖ సంతోషాలు పొంది హిందువుల పండుగ చేసుకోవాలంటే ఇంకా మనకు మిగిలింది ఒకటి, మనం అందరం కలిసి ఉండడం ఒకటే మనం కాపాడుతుంది. మనం కలిసి ఉండడం ఒకటే, ఇంకా మనకి ఇంకొకటి లేదు, మార్గం లేదు. చిన్న ఉదాహరణ ఏంటి వివరిస్తా. చిన్న ఉదాహరణ మన పక్క దేశంలో 25 ఏళ్ళ దీపు దాస అబ్బాయిని హిందూ అయినందుకు చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి తాగబెట్టారు. అతను చేసిన పాపం వల్ల ఏం లేదు, అతను చేసిన పాపం వల్ల హిందువుగా ఉంటున్నాడు. అతను చేసిన పాపం వల్ల ఇద్దరు చిన్న పిల్లలు, భార్య 20 ఏళ్ళు 21 ఏళ్ళు, ఏం లేదు పాపం. అన్ని మాటని నింపబెట్టి కొట్టి 2000 మంది తండి చంపి కడుపులో బుద్ధి పానం ఉండగానే చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టి మీరు ఎట్లయితే నా వీడియో తింటున్నారో వాళ్ళందరిలో వీడియో తీశారు. ఒక్కరు 200 దేశాలని ఎందుకు చంపారని ఒక్కరని లేదు, అయ్యో పాపం అని ఒక్కరని లేదు. కాబట్టి హిందువులకి చెప్తున్నా, మనకున్నది ఒకే ఒక్క దేశం, ఒకే ఒక్క ధర్మం. ఈ ధర్మం లేక ఈ దేశం లేక చెట్ల కట్టేసి మీ బిడ్డలను కాల్చకండి. మీకు సరిపోతుందని చెప్తలేదు, ఆ సరిగ్గా చెప్పేటోళ్ళు అర్థం చేసుకుంటారు. కొందరేమో సరిగ్గా చెప్తలేరు, చెప్పినోళ్ళేమో అర్థం చేసుకుంటారు. మేము భర్తీ ఇంకొక 20 పేరు భర్తకు చెప్పిపోతున్నాం, చెప్పలేదనకపోయారు మమ్మల్ని, మమ్మల్ని చెప్పలేదనకపోయారు. నీకన్నా ముందే నరకాలు, నీకన్నా ముందే మీ భవిష్యత్తరాలని నిర్మూలించే వ్యవస్థ నడుస్తుంది. కాబట్టి దీనికి ఒకటి పరిష్కారం, హిందువులు కలిసి ఉండటం ఒకటే పరిష్కారం. మేము కలిసి ఉన్నాము, కలిసి బతుకున్నాము, కన్నీళ్ళైనా ఏ నీళ్ళైనా కలిసి పంచుకున్నాం. అయితే ఈ దేశంలో ధర్మం ఉండదు, ఈ ప్రపంచం కూడా మనం గుర్తిస్తుంది. ఈ విషయం చెప్తూ నికాల్పూర్ గ్రామాలలో చదువుకున్న అమ్మాయిలు బాగున్నారు. అమ్మ మీరు చెప్పండి మీ తల్లిదండ్రులకు ఏం జరుగుతున్నది, హైదరాబాద్ ఏం జరుగుతుంది, బయట ఏం జరుగుతుంది అని చెప్పండి. చెప్పి మనం కలిసి ఉండడానికి కావాల్సిన పనులు ఏం చేసుకోవాలి, మనం కడుపు పెట్టుకున్న వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఏం చేసే వరకు ఆశిస్సులు పోవచ్చు. మేము కూడా కావాల్సిన ఏం కాదు, మాకు బంగారం ఇవ్వకండి, మీ ఇంట్లో డబ్బులు ఇవ్వకండి, మా గొంతులలో ప్రాణం పోయండి. ఇది చెప్పడానికన్నా మన బతకనివ్వండి. మాయమాటలు నమ్మి మోసం మాటలు నమ్మి భవిష్యత్ తరాల బిడ్డల ఉసురు తీసుకోకండి. ఇవన్నీ గమని ఎప్పటికీ హిందువులందరూ సంతోషంగా ఉండాలా, ఇట్లాంటి పండుగ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం